సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు జరుపుతున్నారు. సబ్ రిజిస్టర్ 1, 2 ఛాంబర్లలో రికార్డులను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయినా డబ్బులు ఇవ్వలేదని గత 4 నెలల నుంచి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా సబ్ రిజిస్టర్లు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కు వెళ్లిన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపణలు రావడంతో ఈ రైడ్స్ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఏజెంట్స్ వద్ద 45,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వరంగల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు జరుపుతున్నారు. సబ్ రిజిస్టర్ 1, 2 ఛాంబర్స్ లో రికార్డులను పరిశీలిస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ పూర్తి అయినా డబ్బులు ఇవ్వలేదని గత 4 నెలల నుంచి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా సబ్ రిజిస్టర్లు వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కు వెళ్లిన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియడంతో ఈ రైడ్స్ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఏజెంట్స్ల వద్ద 45,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వరంగల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రశాంత్, ఈ సోదాలు అసలు ఎందుకు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది? అండ్ అంటే కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఆరోపణల వల్ల ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే సోదాలు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, హన్మకొండ జిల్లాలోని వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయం, మరి అదేవిధంగా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. అయితే ఇప్పటికే అటు డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుండి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క తనిఖీలు చేసినట్లు మనకు తెలుస్తుంది. సబ్ రిజిస్టార్ 1 మరియు 2 ఛాంబర్లలో రికార్డులను ప్రత్యేకంగా పరిశీలించారు. 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లు పట్టుకునే లైన్ లో ఉన్నారు. అప్పటికే అటు 200 రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు పూర్తయినప్పటికీ కూడా ప్రతిరోజు టార్గెట్ నిండినప్పటికీ కూడా మరొక 70 డాక్యుమెంట్లు లైన్ లో ఉండడాన్ని అటు అధికారులు గమనించారు. మరోవైపు డబ్బులు ఇవ్వలేదని గత 4 నెలలుగా కొన్ని డాక్యుమెంట్లను ఆపివేసి అటు కస్టమర్లను వేధిస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్లపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారనే నేపథ్యంలో ఆ తనిఖీలు నిర్వహించినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే 45,500 రూపాయలు ఏజెంట్ల వద్ద పట్టుకున్న ఏసీబీ అధికారులు కొంతమంది ఏజెంట్లకు సబ్ రిజిస్ట్రార్ సూచన మేరకు 1,00,000 మరియు 50,000 రూపాయలు ఇవ్వమని మెసేజ్ చేయడాన్ని కూడా గుర్తించారు. ఇంకా ఈ యొక్క సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా అధికారికంగా ఏదైనా కంప్లైంట్ పైన ఈ సోదాలు నిర్వహించారా, వారికి అనుమానంతో నిర్వహించారా, ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్ల పైన, అదేవిధంగా ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్లకు అందుతున్న డబ్బుల పైన ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది అధికారికంగా ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే పెద్ద ఎత్తున రికార్డులు 200 డాక్యుమెంట్లు ఉండడంతో అయితే ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆ డాక్యుమెంట్ల పైన ఏమన్నా కోడ్స్ ఉన్నాయా, కోడ్స్ ప్రకారం ఏమైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేతులు మారుతున్నాయా అనే అనుమానాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, థ్యాంక్ యూ ప్రశాంత్.